తెలుగు బిగ్ బాస్ బుల్లితెర మీద సూపర్ హిట్ అయ్యింది. ఈ షోకి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయి ఉన్నారు. అందుకే ప్రతి ఏడాది కొత్త కంటెస్టెంట్స్ తో ఆకట్టుకుని టాస్కులతో షో నడిపిస్తున్నారు. గత ఏడాది వచ్చిన సీజన్ 7 సూపర్ హిట్ అయ్యింది. దాంతో సీజన్ 8 ని త్వరగా స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. మే నెలలో సీజన్ 8 మొదలు పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సీజన్ 8 కి స్టార్ కంటెస్టెంట్స్ మాత్రమే తీసుకురావాలని చూస్తున్నారు. ఈ క్రమంలో స్టార్ యాంకర్ అనసూయను సీజన్ 8 లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సీజన్ 4 నుంచి అనసూయని హౌస్ లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆమె బిజీ షెడ్యూల్స్ వల్ల సాధ్యం కాలేదు. ఇక సీజన్ 8 ఆమె ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకు ఆమెకు భారీ పారితోషికం ఆఫర్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా స్టార్ మాలో వచ్చే కొన్ని షోస్ కు అనసూయను యాంకర్ గా తీసుకుంటామని ఆఫర్ ఇచ్చారట. దాంతో బిగ్ బాస్ షోకి రావడానికి అనసూయ కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు తెలుస్తోంది. అనసూయకి మంచి క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో ఆమెకి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఇక ఆమె వస్తే షో మీద మరింత ఆసక్తి పెరుగుతుంది. మరి ఆమె వస్తుందా లేదా అన్నది చూడాలి. ఇక ఈ షోకి కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తారని సమాచారం. అందుకే షోని సెప్టెంబర్ లో కాకుండా మే నెలలో షో మొదలు పెడతారని తెలుస్తోంది. ఆగస్టు నుంచి నాగార్జున కొత్త సినిమాలతో బిజీగా ఉంటాడని సమాచారం. ఆయన సినిమాలకు బిగ్ బాస్ కి క్లాష్ కాకుండా మే నెలలో షో స్టార్ట్ చేసి సెప్టెంబర్ నాటికి కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సీజన్ కోసం ఇంటి సభ్యుల ఎంపిక కూడా మొదలు పెట్టారు. ఇక సీజన్ 7 తో ఉల్టా పుల్టా అంటూ సూపర్ హిట్ కొట్టారు. ఆడియన్స్ కి ప్రతి వారం ఆసక్తి పెంచుతూ షో నడిపారు. ఇప్పుడు సీజన్ 8 లో అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఇక హౌస్ సెట్ కూడా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. టాస్క్లు, నామినేషన్స్ ప్రక్రియ కూడా కొత్తగా ఉంటుందట. ఇక సీజన్ 7 కంప్లీట్ అయ్యాక ఓటీటీ 2 సీజన్ స్టార్ట్ చేయాలని భావించారు. కానీ ఓటీటీలోకి రావడానికి ఇంటి సభ్యులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదని తెలుస్తోంది. దాంతో ఓటీటీ కాన్సిల్ చేసి సీజన్ 8 త్వరగా స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. మరి ఫిలిం నగర్ లో వినిపిస్తున్నట్టు బిగ్ బాస్ సీజన్ 8 మే నెలలో వస్తుందా, అందులో అనసూయ హౌస్ లోకి వస్తుందా అన్నది చూడాలి.